Hey, hi guys. వెల్కమ్ టు వెగాస్ టాటూ హైదరాబాద్. నేను మీ రాఘవ్. ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే నా ఫేవరెట్ టాటూ మిషన్. చాలా బ్రాండ్స్ ఉంటాయి కదా టాటూ మిషన్స్ లో. సో మొబైల్స్ మాదిరిగానే మనకి మొబైల్ లో ఐఫోన్ ఎలాగో టాటూ మిషన్స్ లో కూడా అలాంటి బ్రాండ్స్ ఉంటాయి అనమాట. అంత రేంజ్ ఉన్న బ్రాండ్. మన టాటూ అనేది చాలా ఇంపార్టెంట్. టాటూ చేయడానికి మన హ్యాండ్ మూవ్మెంట్ తో పాటు, మన ఆలోచనతో పాటు, మన డ్రాయింగ్ స్కిల్ తో పాటు టాటూ మిషన్ కూడా చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి నేను ఇప్పటిదాకా యూజ్ చేసిన మిషన్స్ అన్ని మంచిగానే ఉన్నాయి. యూటోపియన్ హెబలో రీసెంట్ గా నేను యూజ్ చేస్తాను. ఆ మిషన్ కూడా చాలా బాగా వర్క్ చేసింది. కాకపోతే ప్రతి టాటూ ఆర్టిస్ట్ కి ఒక కళ ఉంటుంది, ఒక మంచి బ్రాండ్ టాటూ మిషన్ తీసుకోవాలని చెప్పేసి. అలాగే నేను కూడా ఆ టాటూ మిషన్ ని తీసుకుందాం అని చెప్పేసి చాలా కాలంగా వెయిట్ చేస్తున్నాను. యూఎస్ లో చాలా మంది క్లయింట్స్ ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు. ప్రతిసారి అడుగుతా ఉంటాను, బ్రో కొంచెం నాకు మీరు వచ్చేటప్పుడు చెప్పండి, ఇంటిమేట్ చేయండి, నేను ఒక టాటూ మిషన్ కావాలి, పాసిబుల్ అయితే తీసుకురండి అని చెప్పేసి. చాలా మంది ఓకే అని చెప్తారు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇగ్నోర్ చేస్తా ఉంటారు. సో నా క్లోజ్ బడీస్ కూడా చాలా మంది యూఎస్ లో ఉన్నారు. కొన్నిసార్లు కొన్ని ఇంక్స్ అలాంటివి తెప్పించుకున్నాను, బట్ మిషన్ ఎప్పుడు ఎవరు తీసుకురావడానికి ప్రిఫర్ చేయలేదు. ఎందుకంటే తెచ్చేటప్పుడు అది మళ్ళీ ఎవరైనా ఆపుతారేమో, లగేజ్ లో మళ్ళా చెకింగ్ ఉంటది, మళ్ళీ ప్రాబ్లం అయిద్దాము, సో ఎలక్ట్రానిక్ కదా, లైక్ ఇలాంటి మాటలు చెప్పి చాలా మంది ఇగ్నోర్ చేశారు. నా క్లోజ్ బడీ జయకృష్ణ అని చెప్పేసి ఉన్నాడు, చైల్డ్హుడ్ ఫ్రెండ్ అనమాట. రీసెంట్ గా నేను మళ్ళీ కాంటాక్ట్ అయ్యి నువ్వు వచ్చేటప్పుడు ఖచ్చితంగా చెప్పు అని చెప్పేసి, అంటే గుర్తుపెట్టుకుని మరీ కాల్ చేసి నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవుతున్నాను, నీకు ఏదైనా కావాలంటే ఇప్పుడే చెప్పు అని చెప్పేసి చెప్పడంతో మిషన్స్ గురించి నేను చాలా ఎంక్వైరీ చేశాను. ఏ మిషన్ తెప్పించుకుంటే బాగుంటుంది ఏంటి అని. యాక్చువల్ గా నేను 2 బ్రాండ్స్ అనుకున్నాను, బిషప్ ఒకటి, షానో. రెండే సమోజీలు అనమాట. సో బిషప్ వ్యాన్ తీసుకుందామా లేకపోతే సాల్నోవా తీసుకుందామా, ఈ రెండు నాకు కన్ఫ్యూజ్ గా ఉన్నాను. రీప్ టాటూ మీకు ఐడియా ఉంటది, రీప్ అండ్ వికాస్ మలాని ఉన్నాడు కదా, నాకు సజెస్ట్ చేసింది షాన్ సాల్నోవా అన్లిమిటెడ్ అని చెప్పేసి. అన్లిమిటెడ్ ఎడిషన్ ఉంది, తెప్పించుకో, చాలా బాగుంటుంది. కలర్ ప్యాకింగ్ కి టాటూ చేసేటప్పుడు నువ్వు దాన్ని ఫీల్ అవుతావు అని చెప్పేసి చెప్పడంతో, వాళ్ళ సజెషన్ తో నేను సాల్నోవా తెప్పించుకో అని చెప్పేసి నేను చాలా ఎంక్వైరీ చేశాను. సాల్నోవాలో ఏమేమి ఉన్నాయి, అంటే ఏ స్ట్రోక్ తీసుకోవాలి, ఏ మోడల్ లేటెస్ట్ వర్షన్ అని చెప్పేసి చూస్తే సాల్నోవా అన్లిమిటెడ్ ఎడిషన్ 4.0 mm స్ట్రోక్ తో ఉన్నది. నేను నా ఫ్రెండ్ కి తెమ్మని చెప్పేసి దాని డీటెయిల్స్ అన్ని పెట్టాను. సో ఈ రోజు మార్నింగే నా ఫ్రెండ్ జయకృష్ణ వచ్చాడు. నాకు చాలా ఎక్సైటింగ్ గా ఉంది, ఎందుకంటే నా ఫేవరెట్ టాటూ మిషన్. ఇంకా ఆ మిషన్ తో నేను టాటూ చేయబోతున్నా అని చెప్పేసి ఒక ఇమాజినేషన్, ఒక టాటూ ఆర్టిస్ట్ గా మంచిది ఉంటది అనమాట. సో ఇప్పుడు నాకు లొకేషన్ పంపించాడు, నేను అతన్ని రిసీవ్ చేసుకొని ఫస్ట్ కాసేపు మాట్లాడేసుకొని ఆ మిషన్ తీసుకుని ఆ మిషన్ గురించిన అన్బాక్సింగ్ వీడియో, సో అన్బాక్సింగ్ తర్వాత ఆ మిషన్ వాడిన తర్వాత ఆ మిషన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా వీడియో చేస్తాను. సో ఆ మిషన్ ప్రైస్ వచ్చేసేపటికి ఇండియాలో అయితే అన్లిమిటెడ్ వర్షన్ వచ్చేసేపటికి 80,000 అరౌండ్ పడుతుంది. ఓన్లీ మిషన్ కాస్ట్ వచ్చేసేపటికి $850 పడింది. అలాగే ఈ మిషన్ తో పాటు EZ-P3 Pro మిషన్ ని కూడా నేను తెప్పించుకున్నాను. అది కూడా మంచిగా ఉందని చెప్పేసి రివ్యూస్ చూశాను. సో గుర్తుంచుకోండి, ఏ మిషన్ తీసుకున్నా మనం దాని రివ్యూస్ చాలా ఇంపార్టెంట్. ఎక్కువ కాస్ట్ పెట్టి కొనేటప్పుడు దాని రివ్యూస్ చూసి, రివ్యూస్ బాగున్నప్పుడే మనం మిషన్ ని సెలెక్ట్ చేసుకుని తీసుకోవాల్సి ఉంటుంది. మిషన్ బాగుందని, కలర్ బాగుందని, లేకపోతే తక్కువ ప్రైస్ వస్తుందని చెప్పేసి, లేకపోతే అమ్మేవాడు మీకు 100 మాటలు చెప్తారు. సో కాబట్టి టాటూకి చాలా ఇంపార్టెంట్ టాటూ మిషన్. నెక్స్ట్ ఏంటి విషయం, వెళ్ళడం, మిషన్ తీసుకుంటాం. నా ఫ్రెండ్ లొకేషన్ పంపించాడు, వెయిట్ చేస్తున్నాడు కూకట్పల్లిలో. మన కొత్తగా లగ్జరీ సెలూన్, వేగాస్ లగ్జరీ సెలూన్ ఓపెన్ చేశాం కదా, సో దానికి నియర్ బై తను రిసీవ్ చేసుకుని ఫస్ట్ దాంతో కాసేపు చిట్ చాట్ చేసి దాని తర్వాత మిషన్ తీసుకుంటాను. సో ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ అవుతుంది. అరౌండ్ 9కి స్టార్ట్ అయ్యాను, ఫుల్ ట్రాఫిక్. సో 9:30 అవుతుంది, ఇంకా మిడిల్ లోనే ఉన్నాను. మా వాడేమో కాల్స్ మీద కాల్ చేస్తున్నాడు. సో హైదరాబాద్ లో ట్రాఫిక్ అంటే కామన్ కదా, మనకి అలవాటు. సో బయట నుండి వచ్చిన వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. గైస్ ఇక్కడ మీకు ఒక చిన్న మాట, డ్రంక్ చేసి ఉంటే కనుక ఇటువైపు రాబాకండి. డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టారు ఇక్కడ. చాలా మంది పాపం బండ్లు ఎక్కడే తిప్పుకొని వెళ్ళిపోతున్నారు. నేనైతే డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరకలేదు, ఎందుకంటే తాగలేదు కదా. డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం కూడా యాక్చువల్ గా తప్పే కదా. అవతల వాళ్ళకి ఇబ్బంది, మనకి ఇబ్బంది, ఎవరికి దెబ్బ తగిలినా ఇద్దరికి నొప్పే కదా. సో డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినప్పుడు నేనైతే, అంటే నేను సలహాలు ఇవ్వట్లేదు, అంత వే కనపడింది కాబట్టి మాట్లాడుతున్నాను. వీడేంటి టాటూ మిషన్ అని చెప్పేసి అని, డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఇవన్నీ మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అంటే, రీసెంట్ గా నా ఫ్రెండ్ ని పట్టుకున్నారు. పాపం వాడికి 2వ అంట. పట్టుకున్న తర్వాత చాకరీ చేయించారు. ఇంకా
అర్థమై ఉంటుంది, మీకు అర్థం చేసుకోండి. ఒక 2 days కూర్చోబెట్టి మంచిగా అన్నీ క్లీన్ చేయించారు. సో ఎందుకు మనకి అంత రిస్క్? మన లైఫ్ మనం హ్యాపీగా బతుకుతున్నాము, మనం ఒకళ్ళ జోలికి వెళ్ళకుండా మన లైఫ్ మనం బతికేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. సో ఒకళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, మనం ఇబ్బంది పడకూడదు. సో గవర్నమెంట్ రూల్స్ పాటిస్తే ఏమైపోద్ది, మనకే హ్యాపీగా ఉంటాం కదా. సో చక్కగా డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే మాత్రం ర్యాపిడోనో ఆటో బాబాల్లో పట్టుకొని మన చేరుకోవాల్సిన ప్లేసెస్కి మనం వెళ్ళొచ్చు. సో ఆల్మోస్ట్ రీచింగ్. ఈ ట్రాఫిక్ వల్ల మా వాడికేమో అర్థం కాదు, చెబితే వినడు, ఫోన్ల మీద ఫోన్లు కొడుతున్నాడు, ఎంతసేపు అని చెప్పేసి అని. చాలా ఇయర్స్ తర్వాత వచ్చాడు కదా, హైదరాబాద్ ట్రాఫిక్ మర్చిపోయినట్టున్నాడు. సో నేను రేపు ఎల్లుండి తిప్పి గట్టిగా హైదరాబాద్ ట్రాఫిక్ని పరిచయం చేస్తాను. మళ్ళా చాలా కష్టపడుతున్నారు ట్రాఫిక్ పోలీసులు కూడా పాపం ఎండల్లో. సో ఆల్మోస్ట్ రీచింగ్. స్టార్ట్ అయిందేమో నైట్, డే టైంలో మళ్ళీ డ్రెస్ చేంజ్ అని చెప్పేసి చూస్తున్నారా? అదే ప్రశ్న. యాక్చువల్లీ రాత్రి బాగా లేట్ అయిపోవడంతో వాళ్ళు మార్నింగ్ నుండి జర్నీ చేసి వచ్చారు కదా, వెళ్ళేప్పటికి అప్పటికి స్ట్రెయిన్ అయి ఉన్నాడు. సో ఆ టైంలో ఇంకా వీడియో ఎందుకులే అని చెప్పేసి అని చేయలేకపోయాను. సో మార్నింగ్ కలుద్దామని చెప్పేసి అని నేను మళ్ళీ బ్యాక్ వచ్చి, సో నేను ఇప్పుడే మార్నింగ్ వచ్చాను కలవటానికి. మన టాటూ మిషన్ తీసుకుని వచ్చేస్తున్నాడు నా ఫ్రెండ్ జయకృష్ణ. మా వాడు రోడ్డు దాడుతున్నాడు చూడండి. అడ్రస్ అర్థం కాలేదు ఇప్పుడు దాకా, తిప్పి ఇదే రోడ్లో ఎక్కడ తిరుగుతున్నాను అర్థం కాలేదు. హాయ్. అడ్రస్ బాగా చెప్పారు. ఇక్కడెక్కడే తిప్పి. సో నా టాటూ కిట్ చూపించవా? సో నా ఫేవరెట్ బ్రాండ్ షియాన్ టాటూ మిషన్ EZ-P3 Pro. జయ, ఎలా ఉంది మీ జర్నీ? వాస్ గుడ్, బాగుంది. రాత్రి భయంకరంగా హ్యాండ్ ఇచ్చావుగా. సరే ముందు ఇది తీసుకున్నాను. చిన్న ఛాయ్ తాగి మన ఇక్కడే కొత్తగా సెలూన్ స్టార్ట్ చేశాం కదా, ఒకసారి విజిట్ అవుదాం. సెలూన్ కాదు, అది లగ్జరీ సెలూన్. లగ్జరీ సెలూన్, వేగాస్ లగ్జరీ సెలూన్ బ్రాండ్. ఒక ఛాయ్ తాగి మన సెలూన్ దగ్గరికి వెళ్దాము. లగ్జరీ సెలూన్. Yeah, looks good. I like the color combination and the amp, the way you set up the chairs. Looks good. All the best. సో గైస్, మొత్తానికి అయితే మా జయకృష్ణ నా కోసం టాటూ మిషన్ తెచ్చాడు. మన వేగాస్ లగ్జరీ సెలూన్ కూకట్పల్లి ఉంది కదా, ఆ బ్రాంచ్ కి వచ్చాము. మంచి బ్యాగ్ లో వేసుకుని వచ్చాడు స్వరోస్ కి. సో బ్యాగ్ ని కింద పెట్టొద్దని చెప్పేసి నేను హెచ్చరిస్తా ఉన్నాడు, ఎందుకంటే కాస్ట్లీ బ్యాగ్ అంట. స్టఫ్ కాస్ట్ అంట, అంటే లోపల మిషన్. అవును, నిజమే కదా. టాటూ మిషన్ చాలా ప్రీమియం అండ్ నా ఫేవరెట్ కాబట్టి. షియాన్. సో వాళ్ళు యూఎస్ లో ఉంటారు కదా, అంటే 4 రోల్ అవ్వాలనుకుంటా. EZ-P3 Pro షియాన్ అన్లిమిటెడ్ ఎడిషన్ 4.0 స్ట్రోక్ ఉన్న మిషన్ ఒకటి నాకు తీసుకుని వచ్చాడు. సో చెప్పు అంతేంది మొత్తం టోటల్ కాస్ట్? మేడ్ ఫర్ ఆర్టిస్ట్. నాతో టాటూ చేసినావు కదా, సో డూ యూ బిలీవ్ ఆర్ నాట్, శ్రీకృష్ణకి మనము తన వైఫ్ పోర్ట్రేట్ చేయడం జరిగింది. సో ఆ టాటూని హైడ్ చేసాం అనమాట, ఎందుకంటే తన పర్సనల్ రిక్వెస్ట్ మీద. సీల్ ఓపెన్ చేస్తున్నాడు. కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళకైతే అర్థం కాదు. ఏంటంటే ఫ్రీగా ఇచ్చాడా? టీయేనా? అది అవదమ్మా. సో అన్బాక్సింగ్ చేస్తున్నాను ఇక్కడే. సో మిషన్ని ఎలా వాడాలి, ఎంత పవర్ సెట్టింగ్ ఉంటుంది, సో దీంట్లో స్ట్రోక్ ఎలా సెట్ చేసుకోవాలి, ఇదంతా నేను మళ్ళీ వీడియో చేస్తాను నేను. షియాన్. సో నా ఫేవరెట్ టాటూ మిషన్. ఇంకా దీంతో నేను టాటూలు చేయబోతున్నానంటే నాకు చాలా ప్రౌడ్గా ఉంది. సో ఒక టాటూ ఆర్టిస్ట్కి మంచి కుంచెని ఇస్తే ఎంత మంచిగా టాటూ చేస్తాడో, ఒక మంచి టాటూ మిషన్ వస్తే కనుక ఖచ్చితంగా ఇంకా మంచి టాటూలు చేయడానికి అవకాశం ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ జేకే, మిస్టర్ జేకే. సో ఎందుకీ బిల్ అంత ఏంటి? 30,000 అంటే 40,000. వీడియో స్టార్టింగ్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అరౌండ్ $850 ఈ మిషన్ పడింది. అలాగే EZ-P3 Pro అంటే మనకి క్యాబెలోస్ ఉంది కదా, B1 B3 ఏదైతే మిషన్ ఉందో, అలాగే అక్కడ యూఎస్ లో దీన్ని వాడతారు. సో ఇది అడ్జస్టబుల్ స్ట్రోక్ వచ్చేసేపటికి.
సో ఈ మిషన్ కూడా నేను తెప్పించుకున్నాను. ఇది 22,000 చేంజ్ పడింది మన ఇండియన్ కరెన్సీలో. అంటే అక్కడ $250 ప్లస్ ట్యాక్స్ $70 ఎంత పడింది, $267 పడింది. సో ఈ మిషన్స్ అన్ని నేను ఓపెన్ చేసి మళ్ళీ సపరేట్ గా మీకోసం వీడియో చేస్తాను. ఇంకేమైనా చెప్పాలా జయ? ఒక నిమిషం గైస్, మిషన్ తో పాటు ఏదైనా బాటిల్ తెచ్చేవాడు. బాటిల్ తెచ్చేవా లేదు అంతకి, బాటిల్ తెచ్చేవా లేదు అంతకి. థ్యాంక్ యూ. మా సబ్స్క్రైబర్స్ కి 40,000 సబ్స్క్రైబర్స్ ని రీచ్ అయ్యాము మనం. మా సబ్స్క్రైబర్స్ కోసం ఉన్న యుఎస్ క్లయింట్, మాకు ప్రైమ్ క్లయింట్, చైల్డ్హుడ్ నుండి ఫ్రెండ్. యాక్చువల్ గా నేను ఒక పర్సన్ కి థ్యాంక్ యూ చెప్పుకోవాలి. నరేష్ అని చెప్పేసి మేము చిన్నప్పటి నుండి చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. నరేష్ త్రూ నాకు జయకృష్ణ ఫ్రెండ్ అనమాట. Is that true? Yeah, that's true. Ah, that's great. As soon as possible మళ్ళీ మేము గెట్ టుగెదర్ ప్లాన్ చేసుకుని నేను మళ్ళీ కలుస్తాము. ఓకే జయ? ఓకే అమ్మా, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బాయ్. సో ఈయన పెద్ద ఆర్టిస్ట్, మా బడే బాయ్. దొరికాడు, వీడు మిస్ అయిపోయాడని టెన్షన్. మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి. సో గైస్, ఇది విషయం. ఈ వీడియో చూశారు కదా. సో నేను యూఎస్ నుండి టాటూ మిషన్ తెప్పించుకున్నాను. ఆ వీడియో మీకు నా మెమరీస్ మీతో షేర్ చేసుకోవాలనిపించింది. సో దాని గురించి ఈ వీడియో చేశాను. సో నెక్స్ట్ మరిన్ని వీడియోలతో మంచి అప్డేటెడ్గా మీకు వీడియోస్ చేసి టాటూస్ గురించి కానీ, ట్రావెలింగ్ గురించి కానీ, ఫుడ్ గురించి కానీ నేను ఖచ్చితంగా మీకు మంచి వీడియోస్ చేసి నేను అప్లోడ్ చేస్తాను చెప్పేసి నేను చెప్పుకుంటూ ఇక సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్ గుర్తుంది కదా, వెగాస్ టాటూ అఫీషియల్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, గంట కొట్టండి. చెప్పారా నువ్వు ఎలా ఉన్నది?